వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ మంత్రి కేటీఆర్ కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓపెన్ ఛాలెంజ్. రాష్ట్రంలో 11 గంటలకు మించి రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్. మహబూబాబాద్ జిల్లా కురివి మండలంలో ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కు తప్పని నిరసన సేగ. ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు. మీడియా ప్రతినిధులపై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఆగ్రహం. కవరేజ్ చేస్తుండగా లోగోలు లాక్కోమంటూ బౌన్సర్లకు హుకుం. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో ఉద్రిక్తత. అనుమతులు లేని భవనాలను కూల్చివేసిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ మంత్రి కేటీఆర్ కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో 11 గంటలకు మించి రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. 24 గంటల ఉచిత కరెంట్ అనేది పచ్చి అబద్ధమని మండిపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం బడ్డ సోమవరం గ్రామంలో విద్యుత్ సబ్స్టేషన్ను వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ బండ సోమవరం సబ్స్టేషన్కి బుక్లోని అన్ని వివరాలు ఉన్నాయని తెలిపారు. బీఆర్ఎస్ వాళ్ళు పని లేక ధర్నాలు చేశారని మండిపడ్డారు. 10 లేదా 11 గంటలకు మించి రైతులకు కరెంట్ ఇవ్వడం లేదని, మధ్యలో కూడా పవర్ కట్ అవుతోందన్నారు. 24 గంటలు కరెంట్ అంటున్న కేటీఆర్ను బండ సోమవారం సబ్స్టేషన్ నుంచి ప్రశ్నిస్తున్నామన్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 11 గంటల కంటే ఎక్కువగా విద్యుత్ ఇస్తే రాజీనామాకు సిద్ధమని చెప్పారు. అల్లకెళ్ళి వచ్చి పంపాలి, నీ అల్లకెళ్ళి క్లియర్ రాదు. ఊళ్ళో చేసుకో ఏం అడిగిస్తాను. 10:30కు టీపీఎస్ ఆన్ చేస్తాం. 10:30కి వెళ్ళి 12 గంటలు ఇస్తున్నాం. మళ్ళీ 10 గంటలకు టీపీఎస్ ఆన్ చేస్తాము. 11 గంటలు కదా అన్న. 11-12 గంటల మధ్యలో ఇస్తున్నాం. మెసేజ్ రాగా ఇస్తాం. ఏమన్నా రాలి 10-11 గంటల కానీ ఎక్కువ లేదు 3 ఫేజ్ రైతులకు. అన్న మధ్యలో 10 నిమిషాలు అర్ధ గంట అప్పుడు ట్రిప్ అవుతుంది. వెరీ గుడ్. నీ పేరేం పేరు? రాదు కదా, నీకేం కాదు. నేను ఎవరు వెళ్ళిపోను. నువ్వు రిటైర్ అయ్యాగానే పెట్టుకోను. నీకు పెన్షన్ నుంచి వస్తుంది. ఏమన్నా మా బాల నర్సకి జీతం పంపి ఆపరేటర్లతో పాటు 1,00,000 మంది ఉద్యోగులు 6 నెలలకెళ్ళి శానిటరీ ఉద్యోగులు లేని ఇలా అన్ని ఇంగ్లీష్ పేపర్లో ఆర్టికల్ వచ్చింది. ఉద్యోగం చేసి వాళ్ళు విద్యుత్ సంస్థ వాళ్ళు చెప్పిన సంవత్సరంకి వెళ్ళి మాకు ఎప్పుడు కూడా 10, 20, 25 తారీఖు వస్తే మీ ఇంటి లోన్లు ఎట్లా కట్టాలి, పాల బిల్లు ఎట్లా కట్టాలి, మా పిల్లల బడి బస్సులు ఎట్లా కట్టాలి, కాలేజ్ ఫీజు కట్టకపోతే కాలేజీలో రాణిస్తలేరు, బ్యాంక్ లోన్ ఇంటి మీద మోటార్ సైకిల్ బ్యాంక్ లోన్ తీసుకుంటే వాళ్ళు బ్యాంక్ వాడు 5వ తారీఖు దాటితే ఒక 5-6 నెలలు లేటుగా కడితే ఆయన ఫ్యూచర్లో ఏ లోన్ రాదు. ఇప్పుడు కొత్త బ్యాంకింగ్ సిస్టమ్తో ఆ పిల్లల్ని అమెరికాకి ఇట్లా పంపిస్తాను లోన్ రాదు. 1వ తారీఖు ఇచ్చి దేశంలో ఎక్కడైనా 1వ తారీఖు జీతం ఇస్తారు. జీతం ఇవ్వకుండా నాశనం చేసి 24 గంటలు కరెంటు కావాలన్నా 3 పంటలు కావాలి. 3 పంటలు వేస్తావు 10 గంటలతో. 10 గంటలకు 3 గంటల కరెంటు, 10 గంటల 10 సార్లు కరెంటు పోతుంది. నీ లాగ్ బుక్కే సాక్ష్యం. దీనికి ఏం సమాధానం చెప్పాలని కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తారు. మహబూబాబాద్ జిల్లా కురివి మండలంలో 2వ రోజు కూడా ఎమ్మెల్యే రెడ్డి నాయక్ కు నిరసన సెగ తప్పలేదు. మొగిలిచెర్లలో పర్యటించేందుకు బయలుదేరిన ఎమ్మెల్యేను గ్రామస్తులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎమ్మెల్యేగా తమ గ్రామానికి ఏం చేశావంటూ నిలదీశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో గ్రామస్తులను పోలీసులు చెదరగొట్టారు.
ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. షాద్ నగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి మోహన్ బాబు రావడంతో కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులు వచ్చారు. కవర్ చేస్తుండగా మోహన్ బాబు బుద్ధి లేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విలేకరులు వీడియో తీస్తుండగా లోగోలు లాక్కోమంటూ బౌన్సర్లను ఆదేశించారు. మోహన్ బాబు ఇలా చేయడంపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో ఉద్రిక్తత నెలకొంది. హెచ్ఎండిఏ అనుమతులు లేని భవనాలను అధికారులు కూల్చివేశారు. అధికారులు, భవన యజమానులు, గజ్వేల్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇక ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నెలకొనడంతో దీంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు పహారాలో కూల్చివేతలు కొనసాగాయి. గోడౌన్లో పోలగా ఇళ్ళ గోడౌన్ ఏందో అర్థం కావడం లేదు వాళ్ళది. వివేకానంద స్కూల్ గల్లీ వస్తున్నా పడతావు. అందరు ప్రెస్ పడుతుంది సార్.
జీవో నెంబర్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద వైకాపా శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. వాలంటీర్లపై పోలీసులు కేసులు నమోదు చేయాలని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామదాసు చౌదరి డిమాండ్ చేశారు. మదనపల్లె 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఈ మేరకు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదే ప్రాంతంలో ఇటీవల టీడీపీ వారు ఆందోళన చేస్తే అరెస్టు చేసి కేసులు పెట్టిన పోలీసులు వీరినెందుకు అరెస్ట్ చేసి కేసు నమోదు చేయలేదని నిలదీశారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేశామని, కేసు నమోదు చేయని పక్షంలో న్యాయస్థానానికి వెళతామని స్పష్టం చేశారు. మేము ప్రతిపక్షాలు కానీ మేము ఏదైనా ప్రోగ్రాములు చేస్తే మా మీద కేసులు కట్టాం. ఈరోజు 30 యాక్ట్ అమల్లో సాక్షాత్తు సబ్ కలెక్టర్ ఆఫీస్ ముందర వైసీపీ కౌన్సిలర్లు, వైసీపీ నాయకులంతా కలిసి పవన్ కళ్యాణ్. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో సినీ నటుడు బూచేపల్లి కమలాకర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఉచిత కంటి వైద్య శిబిరంను బూచేపల్లి కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన పెదకాకని శంకర్ నేత్రాలయ కంటి ఆసుపత్రి వారి ఉచిత వైద్య శిబిరంను జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలు ప్రారంభించారు. ముందుగా సినీ నటుడు బూచేపల్లి కమలాకర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఈ శిబిరానికి విచ్చేసిన కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఏలూరు జిల్లా చోదిమిళ్ల దగ్గర చింతలపూడి రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంజనేయ స్వామి గుడి వద్ద టిప్పర్ లారీ 2 వాహనాలు ఎదురెదురుగా ఢీకొనటంతో టాటా ఏస్ వాహనంలో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
లేచి ఫోన్ వచ్చింది ఎట్లా జరిగింది కలిసి సత్తాపత్తి వచ్చేసాం వీడికి ఎవరో చెప్పారంట ఆ సీట్ లేకదా ఈ సీట్ లేకదా కరోనా విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలు అందించిన వాలంటీర్లపై సినీ హీరో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని వాలంటీర్లకు పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ గూడూరు పట్టణంలో వాలంటీర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని పలమనేరుకు చెందిన హోంగార్డు చాంద్ బాషా తన భార్య సబీహాను నెల రోజులుగా గదిలో పెట్టి తాళం వేసిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా ఇవ్వకుండా శాడిజం ప్రదర్శించాడని బాధితురాలు పేర్కొంది. బాత్రూమ్ ట్యాంకు నీళ్లు తాగి బతికానని తీవ్రంగా కొట్టడంతో చేతి వేళ్లు విరిగిపోయాయని వాపోయింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. తను నన్ను నానా హింసలకి గురి చేసినది. తర్వాత నేను పలుమార్లు పోలీస్ స్టేషన్లో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ వాళ్ళు నా కంప్లైంట్ తీసుకున్నారు. మళ్ళీ అతను వచ్చి నేను మారిపోయాను, నేను బాగా చూసుకుంటానని నన్ను పిలిచికెళ్ళిపోవడంతో నేను వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన డెలివరీ అయిన 3వ నెలలో నేను అతని దగ్గరికి వెళ్ళాను. కానీ నాకు అక్కడ ఫుడ్కి నీళ్ళకి ప్రతిదానికి నన్ను ఇబ్బంది పెట్టారు. నాకు తినే తిండి కూడా వాళ్ళు ఇవ్వలేదు. నాకు 3rd ఫ్లోర్లో ఉంచి ష్రింక్ నీళ్ళను నేను తాగేదాన్ని. ఆ నీళ్ళని కూడా వాళ్ళు ఆపేశారు. వాళ్ళు చెప్పడంతో మా అమ్మ నాన్న మా అన్న వాళ్ళు పోలీసులను తీసుకుని వచ్చి నా ఇళ్ళని చూశారు. అక్కడ ఏదీ లేదు. చిన్న గిన్నెలో నేను కిందింట్లో నుండి నీళ్ళు తీసుకురావడం ఉన్నది. అక్కడ నుండి మళ్ళీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి నన్ను హౌస్ అరెస్ట్మెంట్ చేసి కొట్టడంతో సార్ వాళ్ళు నన్ను అమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు. ఆడబిడ్డ పుట్టిందని 1 సంవత్సరం వదిలేసి మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అప్పటి నుండి మళ్ళీ టార్చర్ చేయడం జరిగింది. 2వ కాన్పు కూడా ఆడ శిశువుకి జన్మనిచ్చానని మళ్ళీ వరకట్నం కింద గృహహింస కింద వాళ్ళు మా ఆడబిడ్డ తోడుకోడలు వీళ్ళ వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నన్ను నా వేళ్ళను కూడా చేసి చిత్తూరు హాస్పిటల్లో నాకు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ 3వ కాన్పు ఆడబిడ్డ ఎత్తి మొన్న నన్ను ఆపరేషన్ చేయించారు. ఇది నాతో జరిగింది. దయచేసి నాకు న్యాయం చేయండి. నాకు నా పిల్లలకి న్యాయం చేయండి. మా అత్త వల్ల నాకు చాలా ఇబ్బందిగా ఉంది. మా అత్త మా ఆయనకి సపోర్ట్ చేసి చెప్తుంది, నేను నీకు 2వ పెళ్లి చేస్తాను రా, ఇది బాగాలేదు, ఇది దరిద్రం కొట్టది, దీన్ని వదిలేయి అని మా ఆయనకి పలుమార్లు చెప్తుంది. మా తోడుకోడలు కూడా నాతో అలానే బిహేవ్ చేస్తుంది. ఆమె వల్ల సగం నా జీవితం నాశనం అయిపోయింది. నాకు జరిగినట్టు ఇంకా ఆడబిడ్డకి జరగకూడదు అని నేను ఈ మీడియా ద్వారా తెలుపుకుంటున్నాను. నా 2 పిల్లలకు, నాకు, మా ఫ్యామిలీకి వాళ్ళ ద్వారా ప్రాణహాని ఉంది. చంద్రశేఖర్ గారు, సిఐ గారు, ఎస్ఐ సుబ్బారెడ్డి గారు వాళ్ళతో నేను చెప్పాను. సార్ వాళ్ళకి నేను కేసుని పెట్టాను. ఈ రోజే ఎఫ్ఐఆర్ కేసు ఫైల్ చేశాను. దయచేసి నాకు న్యాయం చేయాలని నేను మీ ద్వారా. అర్చకులకు వంశపారంపర్యం హక్కుల్ని కల్పించేందుకు ఏపీ కేబినెట్ తీర్మానం చేయడం పట్ల విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. అర్చకుల వంశపారంపర్యం హక్కులపై ఏపీ కేబినెట్ తీర్మానం ఆమోదయోగ్యంగా ఉందన్నారు. అసెంబ్లీలో చట్టబద్ధంగా నిర్ణయం తీసుకునేందుకు ఏపీ కేబినెట్ తీర్మానం చాలా అవసరమన్నారు. అర్చక కుటుంబాల దశాబ్దాల కళ నెరవేర్చడానికి కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. అర్చక వృత్తికి బ్రాహ్మణులు దూరం అవుతున్న సమయంలో ఇది హర్షించదగ్గ పరిణామమని అన్నారు. అర్చకుల విషయమే
ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంటు క్యాబినెట్లో పెట్టిన పద్ధతి చాలా ఆమోదయోగ్యమైంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వంశపారంపర్యం అనేది ఈ రాష్ట్రంలో ఉండాలి. ఎందుకంటే అర్చకుల యొక్క పిల్లలు, అర్చకుల యొక్క వంశం మళ్ళా అర్చకత్వానికి ఇష్టపడని రోజులలో, అర్చకులు దొరకని పరిస్థితుల్లో అర్చకుల యొక్క కుటుంబాలే వంశపారంపర్యంగా ఉండాలి అని గత 30 సంవత్సరాలుగా విశాఖ శ్రీ శారదాపీఠం కూడా పోరాటం చేస్తూ ఈ ప్రభుత్వంలో మేము పదే పదే చాలాసార్లు చెప్పడం చేత సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పరిగణనలో తీసుకొని అర్చకుల యొక్క వంశపారంపర్యం అనేది జరగాలని క్యాబినెట్లో పెట్టడం. ముందుగా ఇది వరకు దీని మీద లీగల్ కాంప్లికేషన్స్ చాలా ఉన్నాయి. వీటిని తొలగిస్తే కానీ వంశపారంపర్యం కుదరదు అని చెబితే దానికి తగ్గట్టుగా క్యాబినెట్లో ఈ చట్టబద్ధమైన వాటిని తొలగించి క్యాబినెట్లో పూర్తిగా దాన్ని ఆమోదయోగ్యం చేశారు. ఇంకా అసెంబ్లీలో దీన్ని తీర్మానం చేయాలి. మేము చాలా ఆనందిస్తున్నాము. అర్చకులు దొరకని పరిస్థితుల్లో అర్చకులు కుటుంబాలే వంశపారంపర్యంగా దేవాలయాలలో నిత్య ధూప దీప కైంకర్యాదులు జరుపుతూ వాళ్ళ జీవితాంతము అక్కడే జీవనాన్ని గడుపుతూ పరమాత్మలో ఐక్యం చెందేంత వరకు అర్చకుడు భగవంతుడికి ప్రతినిధిగా భక్తులు చెంతకి ఉండేటట్లు, వారి తర్వాత వాళ్ళ కుటుంబీకులు అంటే పిల్లలు వంశపారంపర్యంగా దేవాలయాన్ని రక్షణగా ఉంటూ ధూపదీప కైంకర్యాలు జరిపేటట్టు ఇది పూర్తి స్థాయిలో జరగాలని మనస్ఫూర్తిగా కోరుతూ ప్రభుత్వాన్ని మేము ఈ ఋషికేశ్ ప్రాంతంలో ఉండి దీన్ని తెలుసుకున్న తర్వాత అభినందించాలనే ఉద్దేశం చేత ఇది ఈరోజు మేము చాలా ఆనందిస్తూ చెప్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ మంత్రి కేటీఆర్ కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓపెన్ ఛాలెంజ్. రాష్ట్రంలో 11 గంటలకు మించి రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్. మహబూబాబాద్ జిల్లా కురివి మండలంలో ఎమ్మెల్యే రెడ్డి నాయక్ తప్పని నిరసన సేగ. ఎమ్మెల్యేను అడ్డుకున్న గ్రామస్తులు. మీడియా ప్రతినిధులపై ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఆగ్రహం. కవరేజ్ చేస్తుండగా లోగోలు లాక్కోమంటూ బౌన్సర్లకు హుకుం. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్లో ఉద్రిక్తత. అనుమతులు లేని భవనాలను కూల్చివేసిన అధికారులు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.